సరోజిని సరోజిని ఆ ఏంటయ్యా? ఏంటి మావయ్య చాలా హుషారుగా ఉన్నారు? ఈ సంతోషానికి కారణం మీరేనయ్యా. ముందు ఈ మిఠాయి తిను. నేను చేసిందే ఉంది మావయ్య. నువ్విచ్చిన సలహాతో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ఈ రోజున నా పొలంలో బంగారం పండిందయ్యా. ఆ రోజులు తలుచుకుంటే ఈ రోజుకి గుండెల్లో వణుకు పుడుతుంది. సరోజిని, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైందయ్యా? ఎందుకంత దిగాలు పడుతున్నావు? ఏమైందో చెప్పమంటావా ఏంటి? మోసం జరిగిపోయిందే. ఎంతో ఖర్చు పెట్టి విత్తనాలు కొంటే అవి నకిలీ విత్తనాలు అయిపోయాయి. ఒక గింజ కూడా మొలకెత్తలేదే. విత్తనాల కోసం చేసిన అప్పులు మాత్రమే మనకిప్పుడు మిగిలాయి. ఎందుకయ్యా బాధపడతావు? ప్రతి ఏడు ఉండేదే కదా. ఎంతో ఖర్చు పెట్టి విత్తనాలు కొంటున్నాం, కష్టపడి నాట్లు వేస్తున్నాం, ఒక్క మొక్క మొలవదు. ఏంటయ్యా ఇది? బాధపడకు. ఇది మన రైతులు ఏ జన్మలోనో చేసుకున్న పాపం అయ్యా. పాపం కాదే, శాపం. అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి కానీ పంట చేతికి రావడం లేదే. వ్యవసాయదారుడిగా బతకడం కంటే చనిపోవడం తప్ప వేరే దారి లేదే. మీరిలా ఆలోచిస్తారని తెలిసే ఉన్న పలంగా వచ్చాను మావయ్య. అవునా బాబు? అవును, నేనే మావయ్య. మనం చేసే పనిలో చిన్న నష్టం వచ్చిందని చావడానికి సిద్ధమైతే ఈ ప్రపంచంలో 30 మంది కూడా ఉండరు మావయ్య. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి గాని చావే పరిష్కారమని చెడుగా ఆలోచించకూడదు. మరేం చేయమంటావో చెప్పమ్మా. విత్తనాల్లో మోసం, ఎరువుల్లో మోసం, పురుగు మందుల్లో మోసం, ప్రతి విషయంలో ఈ ప్రపంచం మోసంతో నిండిపోయిందమ్మా. మాలాంటోళ్ళు ఎలా బతకాలి? మోసం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనమే కాపాడుకోవాలి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఎలా కాపాడుకోవాలి? ఈ నకిలీల్ని ఎలా తెలుసుకోవాలి? ఆ విషయం చెప్పాలనే వచ్చాను నాన్న. మనలాంటి రైతుల కష్టాలు తీర్చడం కోసం మనలాంటి అమాయకులను మోసం చేసి తమ కడుపులు నింపుకోవాలని చూసే మోసగాళ్ళ ఆట కట్టించడం కోసం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తోంది నాన్న. మనలాంటి రైతుల కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో ఆలోచించారు. మేలైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నికార్సైన పురుగుల మందులు రైతులకు ఎంతో ముఖ్యమని గుర్తించి అవి మనకు అందాలని ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విత్తనాలను పరీక్షించేందుకు సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు. రైతులకు సత్వర సేవలు అందించడం కోసం మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో 168 ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయోగశాలల ఏర్పాటుకు అవసరమయ్యే రుణాన్ని నాబార్డు ద్వారా సమీకరించే ఏర్పాటు కూడా చేశారు. 147 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ 13 జిల్లాల కేంద్ర స్థాయిలోనూ ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు అతి చేరువలో పరీక్ష సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఆ ప్రయోగశాలలో ఏం చేస్తారు? దానివల్ల మన రైతులకు ఏం లాభం? ఈ ప్రయోగశాలల్లో విత్తన నాణ్యత పరీక్షలు, తేమ మొలక శాతం, పోషకాల పరీక్షలు, పురుగుల మందులు నాణ్యతను జిల్లా స్థాయిలోనే పరీక్షిస్తారు. కాబట్టి మనం విత్తనాలు కొనే ముందు ఈ ప్రయోగశాలల ద్వారా ధృవీకరించబడిన విత్తనాలను కొనడం వలన మనల్ని మనం మోసగాళ్ల బారి నుండి రక్షించుకోవచ్చు. అవును మావయ్య, ముందు మనమంతా దగ్గరలో ఉన్న ప్రయోగశాలలకెళ్ళి అక్కడ అన్ని పరీక్షలు చేయించి వారి సలహా ప్రకారం వ్యవసాయం చేద్దాం. దాని ద్వారా బంగారం పండించి మన జీవితాలను మెరుగుపరుచుకుందాం. ఆ రోజున మీరు నన్ను ఆఫీసర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ ఆఫీసర్ గారి సలహా ప్రకారం వ్యవసాయం చేశాను, బాగా సంపాదించుకున్నాను. ఇదంతా మీ చలవేనయ్యా. లేదు మామయ్య, నా చలవ కాదు, మన ముఖ్యమంత్రి జగనన్న చలవ. ఆయన మనకందరికీ కావాల్సిన విధంగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి మన రైతాంగం సుఖ సంతోషాలతో తొలతూగేలా చేశారు. నిజమేనయ్యా. ఆ బాబుగారు నిండు నూరేళ్ళు హాయిగా వర్తిల్లాలి. మనలాంటి రైతులు సుఖాలతో శాంతులతో జీవించాలి.